అందరికీ నమస్కారం. ఇది 3వ వారం నేను నోచుకున్న వరలక్ష్మి వ్రతం అండి. కొన్ని కారణాల వల్ల నా దగ్గర ఫోన్ లేకపోయింది, పాడైపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను అప్లోడ్ చేసే అవకాశం వచ్చింది. 2 సంవత్సరాలు పట్టింది నాకు మళ్ళీ వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి. 1 సంవత్సరం ఉద్యోగరీత్యా కుదరకపోతే 1 సంవత్సరం మా మామయ్య గారు కాలం చేయడం వల్ల ఏమీ చేసుకోలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మని నాకు ఇట్లా అవకాశం ఇచ్చింది. పెద్దగా ఆర్భాటాలు లేకుండా మనసుకు నచ్చినట్టుగా తృప్తిగా నాకు నచ్చినట్టుగా అలంకారం చేసుకొని అమ్మవారిని ఈ విధంగా నేను ఆరాధించుకున్నాను. అలాగే పెద్దగా ప్రసాదాలు కూడా చేయలేదండి. తాంబూలానికి మనకి వాయనం ఇచ్చుకోవడానికి పూర్ణాలు ముఖ్యం కాబట్టి అది చేసి పండ్లు నైవేద్యంగా సమర్పించాను శనగలతో పాటుగా. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అమ్మవారి అలంకారం మీకు ఎలా ఉందో అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జై శ్రీమాత్రే నమః. అలాగే అమ్మవారికి నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో పూజ అయిపోయిన తర్వాత ఇలా ఎర్ర నీళ్ళు కూడా తీయడం మాకు ఆనవాయితీ. ఆమెకి దిష్టి తగలకుండా దాన్ని కూడా చేసి ఈ పూజా కార్యక్రమాన్ని అయితే ఇలా ముగించాను.